కలెక్టర్ ఆదేశాలతో సర్వే నిర్వహించిన రెవెన్యూ అధికారులు సర్వేను వ్యతిరేకించడంతో వెనుదిరిగిన అధికారులు. నోటీసులు లేకుండా సర్వే చేపడతారా అని ప్రశ్నించిన రైతులు. ప్రభుత్వ పట్టా భూమి కబ్జా అయింది అని మంత్రికి ఫిర్యాదులు. ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేట్ భూములు కబ్జాకు గురయ్యాయని, కొందరు అధికారుల ప్రోత్సాహంతో ఈ కబ్జా పర్వం కొనసాగింది అని ఎడపల్లి మండలంలోని జైతాపూర్ గ్రామానికి చెందిన కరుటూరి రామాంజనేయ చౌదరి ఆరోపిస్తూ జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి అధికారులకు ఫిర్యాదులు చేశారు. 2024 ఆగస్టు నెలలో బోధన్ సబ్ కలెక్టర్ జిల్లా సర్వే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో మంగళవారం బోధన్ డివిజన్ ఏడి ఎడపల్లి మండల సర్వేయర్లు సర్వే చేపట్టగా సదరు రైతులు సర్వేను అడ్డుకున్నారు. తమకు సమాచారం లేకుండా తమ భూముల్లో సర్వే ఎలా చేపడతారని ముందుగా సమాచారం కోసం నోటీసులు ఇచ్చిన అనంతరం సర్వే చేపట్టాలి అని భీష్మించుకుని ఎండలోనే నిరసన వ్యక్తం చేశారు. తమ భూముల్లో సర్వేకు ఎవరు అనుమతులు ఇచ్చారని అధికారులను సదరు రైతులు ప్రశ్నించగా సర్వే పూర్తవకుండా వెనుదిరిగి వెళ్లిపోయారు. 32 ఎకరాల వ్యవసాయ భూములతో పాటు 37 ఎకరాల ప్రభుత్వ భూమిని గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు కబ్జా చేశారని, దీనిపై న్యాయ పోరాటం చేస్తున్నారని అన్నారు. ఇదే విషయమై మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుకు ఫిర్యాదు చేయడం జరిగింది అని, దీంతో మంత్రి జిల్లా కలెక్టర్ సమగ్ర నివేదికలు అందించాలి అని ఆదేశాలు జారీ చేశారు. దీంతో సర్వేలా చేపడతారని నిరసన వ్యక్తం చేస్తూ జరిగింది. సదరు ఆరోపణలు చేస్తున్న వ్యక్తికి భూములకు ఎలాంటి సంబంధం లేదని, కబ్జా చేశారంటూ ఇబ్బందుల పాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం ఆడాలి కావాలి. ఏడుపల్లి అంతా రాసుకొని మీరు సబ్ కలెక్టర్ మీరు ఇవ్వాలా. అది కూడా ఇంతమంది రైతులు మాట్లాడుతున్నాం ఇక్కడ తెలియదండి. మీరు ఇప్పుడు విలేజ్కి వచ్చారు కదా, మీరు చేస్తున్నారు కదా, మీరు చేయండి సార్. కొలవండి మీరు అఫీషియల్ అధికారంగా మీరు ఇంట్లోకి వచ్చి ఒక అన్నోన్ పర్సన్ వచ్చి నువ్వు కూర్చుంటానంటే నువ్వు ఒప్పుకుంటారా? అది కూడా అంతే సార్. రైతుకి ఇవ్వడానికి రాలే కదా. ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతారు, ఆయన అరేంజ్మెంట్స్ అన్ని మీరు చేస్తారు. మీరు చేస్తారు. ఆయన గుంట భూమి లేదు ఇక్కడ, గుంట భూమి లేదు. తెలియదండి మాకు. కొలవండి మీరు అఫీషియల్ అధికారంగా తెలియదండి మాకు. కొలవండి మీరు అఫీషియల్ అధికారంగా ఒకటే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా చూసుకోండి. అది చూసుకోవాలంటే ఏం చేయాలా? లెట్ హిమ్ గో మీరు చూసుకోండి. అలా చేయమని చెప్తున్నాం. మేము ఏం తప్పు చెప్పట్లేదు. మీకు కూడా ఆయనకి అన్యాయం జరిగిందని చెప్తున్నాడు కదా. మా పొలంలో ఆయన మీరు ఏం చేయాలంటే మా పొలంలో ఆయన ఉండండి. జిల్లా కలెక్టర్ గారికి, బోధన్ సబ్ కలెక్టర్ గారికి నమస్కారాలు. నా పేరు కరుటూరి రామాంజనేయ చౌదరి, జైతాపూర్ నివాసిని. జమ్లం శివార్లో మా భూములు కబ్జాకి గురైనాయి అని చెప్పి 32 ఎకరాల భూములు కబ్జాకి గురైనాయి అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఇండస్ట్రియల్ మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి నేను ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు ఆధారంగా జిల్లా కలెక్టర్ గారు బోధన్ సబ్ కలెక్టర్ గారికి ఈ భూముల్ని సర్వే చేసి
సర్వే నివేదికలు మాకు అప్పజెప్పాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారి ఆదేశానుసారం ఈరోజు బోధన్ డిఐ దత్తు గారు, మండల ఎంసీ మండల సర్వేయర్ రమేష్ గారు ఇద్దరు వారి సిబ్బందితోటి రావడం జరిగింది. అక్కడ లా అండ్ ఆర్డర్ సమస్య ఏర్పడుతుందేమో అని చెప్పి ఎడపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు కూడా ఇద్దరు కానిస్టేబుల్ని పంపించడం జరిగింది. నేను ఇచ్చినటువంటి భూముల మీద ఫిర్యాదులో కేవలం ఈరోజు 230 సర్వే నెంబర్ భూమిని సర్వే చేయడం జరిగింది. ఆ విధంగా ఎవరైతే భూ కబ్జాదారులు ఉన్నారో ఆ కబ్జాదారులకు కూడా మండల సర్వేయర్ గారు అధికారికంగా వారికి నోటీసులు జారీ చేయడం జరిగింది. కానీ వారు నోటీసుని రిజెక్ట్ చేసి ఈరోజు భూములు సర్వే చేసి అధికారుల వద్దకు వచ్చి ఆ భూముల్ని సర్వే చేయకుండా ఆటంకపరచడం జరిగింది. ఆటంకపరిచే రకరకాల కుంటి సాకులు చెప్తూ కారణాలు చెప్తూ ఆటంకాలు పరచడం జరిగింది. దానికి దీటుగా మండల సర్వేయర్ గారు, డివిజనల్ డిఐ గారు కూడా వారితో వాగ్వాదానికి దిగి మేము చట్ట ప్రకారమే వెళ్తున్నాం, మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే జిల్లా కలెక్టర్ గారికి మీరు ఈ భూములు మీవే అని తేలితే మీరు రిపోర్ట్ చేయండి, అక్కడ ఎవరి భూములు ఏమిటి అనేది అక్కడ తేలుతుందని చెప్పడం జరిగింది. ఈ ఆటంకాలు పరిచినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని మీద మీరు చర్యలు చేపట్టాలి. చట్టబద్ధంగా ఇచ్చినటువంటి ఫిర్యాదు నాది. మా తండ్రి గారి పేరు మీద ఉన్న భూముల్ని పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించాలి. అదేవిధంగా ప్రభుత్వ మిగులు భూములు 37 ఎకరాల భూములు ఏవైతే ఉన్నాయో ఆ మిగులు భూముల్ని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని భూములు లేని నిరుపేదల కన్నా పంచవచ్చు, లేదా ఇందిరా మిల్లు నిర్మాణం చేసి ఎంఎస్వరం, జైతాపురం, జమ్ల 3 గ్రామాల ప్రజలకు కూడా పంపిణీ చేయొచ్చు. కాబట్టి దయచేసి జిల్లా కలెక్టర్ గారిని, బోధన్ సబ్ కలెక్టర్ గారిని మేము రిక్వెస్ట్ చేసేది ఒక్కటే సార్, వాళ్ళు రకరకాల ఎలిగేషన్ క్రియేట్ చేస్తున్నారు. ఒక 10 మంది వచ్చారు, 10 మంది కూడా వీరి విధులకు ఆటంకపరిచారు. మీడియా మిత్రులు వచ్చారు, పోలీసులు వచ్చారు, రెవెన్యూ అధికారులు, వీళ్ళు సర్వేయర్ వీళ్ళు వచ్చారు. కాబట్టి దయచేసి జిల్లా కలెక్టర్ గారిని కోరేది ఒక్కటే, పూర్తి స్థాయి పోలీస్ ప్రొడక్షన్ ఏర్పాటు చేసి బోధన్ రూరల్ సిఐ గారి ద్వారా ప్రొడక్షన్ ఏర్పాటు చేసి మిగిలిన నెంబర్లన్నీ కూడా మీరు పూర్తి స్థాయిలో సర్వేలు నిర్వహించి ఆ నివేదికలు తెప్పించుకొని జిల్లా కలెక్టర్ గారి ద్వారా వారందరికీ నోటీసులు పంపించి వారి దగ్గర ఏ రికార్డ్స్ ఉన్నాయో మా దగ్గర ఏ రికార్డ్స్ ఉన్నాయో ఆ మిగులు భూములు మీరు స్వాధీనపరచుకొని రికార్డు ఆధారంగా మీరు నిర్ణయం తీసుకోగలరని నా యొక్క అభ్యర్థన.